జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాజీ మంత్రి జీవన్రెడ్డి సమావేశమయ్యారు. ఇటు జగిత్యాల కాంగ్రెస్ నాయకుల ముందు రెండు ప్రతిపాదనలు ఉంచిన కాంగ్రెస్ అధిష్టానం ఒకటి చైర్మన్ పీఠం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ జీవన్రెడ్డి వర్గానికి ఇవ్వాలంట్లుగా కూడా వారు చెప్తున్నారు. ఇటు రెండో ప్రతిపాదన చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పీఠం పంచుకోవాలని వారికి సూచించినట్లుగా సమాచారం అందుతోంది. ఇటు కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని జీవన్రెడ్డి డిమాండ్ చేస్తుండగా తన వర్గంతో చర్చలు జరిపాకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని జీవన్రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటు జగిత్యాల పంచాయతీ ప్రజాభవన్ కి చేరింది. తన వర్గ కౌన్సిలర్లతో ఏఎస్ఎస్ సెక్రటరీని కలిశారు జీవన్రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు ఆయన. ఇటు జీవన్రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య విభేదాలున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి వర్గం వారు తమ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించుకున్న పరిస్థితి. దీంతో వేర్వేరు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు జీవన్రెడ్డి ఎమ్మెల్యే సంజయ్. ఈ పంచాయతీని ఇదివరకే మంత్రి అడ్లూరికి, ఏఎస్ఎస్ సెక్రటరీకి అప్పగించారు సీఎం రేవంత్. ఇప్పుడు ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చి చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అలాగే డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకుల ముందు రెండు ప్రతిపాదనలైతే కాంగ్రెస్ అధిష్టానం ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే గతంలోనే జీవన్రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య అయితే విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు జగిత్యాల పంచాయతీ కాస్త అక్కడి వరకు చేరుకుందనే చెప్పుకోవాలి. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి వర్గం వారికి ఒకటి చైర్మన్ పదవి ఇవ్వాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. వైస్ చైర్మన్ పదవి జీవన్ వర్గానికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా జీవన్ రెడ్డి ఇటు సీఎం ముఖ్యమంత్రిని కోరుతున్నారు, ఇటు రేవంత్ రెడ్డిని. అయితే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య గతం నుంచే పలు విభేదాలు ఉన్న కారణంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి వర్గం వారికి సపోర్ట్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జగిత్యాల మున్సిపాలిటీ లోపల ఇటు కాంగ్రెస్ యొక్క పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరినట్టు అయింది. ఇక్కడ మంత్రులు నిన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పూర్తి బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యం లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా జగిత్యాల మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలి. ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఇటు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నటువంటి సంజయ్ కుమార్ తో పాటుగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం సంబంధించి ఇద్దరే ఎక్కువ సంఖ్యలో గెలుపొందడం, అక్కడ బీజేపీ బీఆర్ఎస్ లేకపోవడంతో వీరిద్దరి మధ్య ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఇటు ఎంపికల పంచాయతీ నెలకొన్నటువంటి నేపథ్యం లోపల పట్టుపట్టి కూర్చోవడం జరిగింది. సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకే మేయర్ పీఠం ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి పట్టుపట్టినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ హైదరాబాద్ కు పిలుచుకున్న తర్వాత ఇక్కడ ఇటు జీవన్ రెడ్డితో పాటుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రగతి భవన్ లోపల సమావేశం నిర్వహించడం కూడా జరిగింది. అయితే వారి ముందు రెండు ప్రతిపాదనలు అయితే ఇక్కడ బట్టి విక్రమార్క ఉంచడం జరిగింది. అయితే జగిత్యాల్ ఒకరు చైర్మన్ పీఠం అధిరోహించినటువంటి వ్యక్తి ఒకరికి, తర్వాత వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరొక వర్గానికి, రెండు వర్గాలకు కేటాయిస్తూ తర్వాత 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ వర్గానికి చైర్మన్ పదవి, ఈ వర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పి ఇది కండిషన్ అని చెప్పి అక్కడ చెప్పడంతో మొత్తానికి జీవన్ రెడ్డి అయితే శాంతించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చించిన అనంతరం కూడా వీళ్ళిద్దరికి ఒక సూచనలు కూడా జారీ చేశారు. అంటే 2.5 ఏళ్లు ఒకరు పంచుకోవాలి పదవి, మిగతా 2.5 ఏళ్లు ఇంకొకరికి చైర్మన్ పీఠం ఇస్తామంటూ చెప్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఇరువురు నేతలు ఎటువంటి స్పందన వ్యక్తపరిచారనుకోవచ్చు. పదవికి సంబంధించి జీవన్ రెడ్డి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ అధిష్టానానికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ తో ఎలాంటి తలనొప్పి లేదు, కానీ ఇక్కడ ఉన్న తలనొప్పి అంతా ఇటు జీవన్ రెడ్డితోనే. ఎందుకంటే కాంగ్రెస్ టికెట్ రాని వారితో వారిని అందరినీ కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉంచి వారి తరఫున ప్రచారం చేయడం కూడా జరిగింది. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళే, జెండా మోసిన వారికి గెలిపించాలని చెప్పి ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఇటు
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జెండా మోసిన వారికి ఖచ్చితంగా చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పి అయితే పట్టుపట్టినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వీరిని అధిష్టానము గాంధీ భవన్ పిలుచుకొని అక్కడ పంచాయతీ తెంపినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.